కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఓవరాల్గా వాతావరణం చూస్తే ఆమె చర్య అయితే ఏదో ఒకటి తీసుకుంటారు, ఖచ్చితంగా మంత్రి పదవి అయితే ఊడే అవకాశం ఉంది, అదైతే క్లియర్గా కనబడుతుంది. సో ఇది వీళ్ళ వైపు ఉన్న ఇది. అటువైపు ఆమె ఏం చేయబోతుంది, ఆమె కూడా ఆల్రెడీ జనసేనతో టచ్లో ఉందని చెప్తున్నారు. జనసేనలో కానీ బీజేపీలో ఆమె చేరని పార్టీ ఏదన్నా ఉంటే జనసేన బీజేపీలో చేరలేదు. సో ఇప్పుడు బీజేపీలోకి కూడా వెళ్ళే అవకాశం ఆమె ఉంది. ఆల్రెడీ బీఆర్ఎస్, అంతకుముందు టీడీపీ తర్వాత కాంగ్రెస్ తర్వాత వైసీపీ, టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్. బీజేపీలోకి వెళ్ళలేదు, ఇటు జనసేనలోకి వెళ్ళలేదు. ఈ రెండు ఉన్నాయి. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు సాఫ్ట్ కార్నర్తో ఉన్నట్టుగా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఆమెని లాగడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే వరంగల్, పరకాల ప్రాంతాల్లో ఆ ఫ్యామిలీకి గట్టి పట్టుంది. ఆ మేర కాంగ్రెస్కి నష్టం వస్తుంది. అందుకని కాంగ్రెస్ అది కూడా ఆలోచించి రేవంత్ రెడ్డికి కూడా చెప్పి నువ్వు కూడా పని పద్ధతులు మార్చుకోవాలి, నువ్వు అక్కడ ఓపెన్గా వెళ్ళి నేను నీకు రేవూరికి రెండోసారి నేను ఇస్తాను టికెట్ అన్నట్టుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి అడిగిన దాంట్లో టెక్నికల్గా కరెక్టే, నువ్వెవరు డిసైడ్ చేయడానికి, అధిష్టానం కదా డిసైడ్ చేయాలి అనేది కరెక్టే టెక్నికల్. రేవంత్ రెడ్డి చాలాసార్లు నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా ఇలాగ ఆయన మాట్లాడడం అనేది ఏదో రీజనల్ పార్టీ నాయకుడిగా మాట్లాడడం అనేది ఆయనకు అలవాటు అయిపోయింది. అది ఖచ్చితంగా ఇబ్బందే. ఇక మీదట ఆయన కూడా మార్చుకోవాలి, ప్రతిదానికి అధిష్టానం గురించి మాట్లాడాలి. అంత తప్ప నేనేదో రీజనల్ పార్టీ లీడర్ అంటే ఆయనకు కూడా ఇబ్బందులు వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది నాటే రీజనల్ పార్టీ లీడర్. అలాగే వాళ్ళ తమ్ముళ్ళకి సంబంధించి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి. దాన్ని కూడా ఆయన మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకా 2 ఏళ్ళ పీరియడే ఉంది. ఈ 2 ఏళ్ళు ఆల్రెడీ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా పెరుగుతూ ఉంది. ఇప్పుడు కానీ పార్టీ వాళ్ళు ఐక్యత లేకపోతే ఇబ్బంది అవుతుంది. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డిని మార్చే పరిస్థితి అయితే అధిష్టానం అంత సాహసం చేయదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రధాన కారణం కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి రావడానికి. అలాంటి వ్యక్తిని ఇప్పుడు మారిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ నష్టపోతుంది. అందుకని ఈ క్రైసిస్ని మినిమైజ్ చేసి, నష్టాన్ని మినిమైజ్ చేసి చర్యలు ఎలా తీసుకోవాలనే దాని మీదనే ప్రధానంగా ఆధారపడింది కాంగ్రెస్ పార్టీ. పెట్టిన ప్రధాన ఉద్దేశం అమెరికాకి తన పర్యటన క్యాన్సిల్ అయింది. కేంద్ర ప్రభుత్వం ఆయనకి పర్మిషన్ ఇవ్వలేదు. దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన పెట్టాడు. అయితే ఈ క్రమంలో విలేకరులు ఈ విషయం కూడా అడిగారు, కొండా సురేఖ విషయం. దానికి సంబంధించి ఆయన నేను దాని గురించే మాట్లాడాను. ఎవరైనా క్రమశిక్షణకి లోబడి ఉండాల్సిందే, క్రమశిక్షణ సంఘం అధిష్టానం చూసుకుంటారు, నేను దాని గురించి మాట్లాడను, మీ ఊహాగానాల ప్రశ్నలు నాకు వేయించండి అని లేచి వెళ్ళిపోయాడు. సో అయితే రేవంత్ రెడ్డి ఆల్రెడీ కొండా సురేఖకి వ్యతిరేకంగా గేమ్ మొదలు పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ గేమ్లో నెంబర్ 1 స్టెప్ ఏంటంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 16 మంది ప్లస్ ఎమ్మెల్సీలు ఇద్దరితో సిఎల్పి హాల్లో మీటింగ్ పెట్టించి వాళ్ళకి ఈమెకి వ్యతిరేకంగా మాట్లాడటం, ఈమె మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేయడం. 2 మీనాక్షి నటరాజన్ దగ్గరికి ఎమ్మెల్యేలు ఎంపీలతో ఆమె సమావేశం అయ్యి అభిప్రాయ సేకరణ, దాన్నంతా కూడా రేవంత్ రెడ్డి ఆర్గనైజ్ చేసి ఆమెకి కొండా సురేఖకి వ్యతిరేకంగా మీనాక్షి నటరాజన్కి చెప్పే విధంగా, మీరు కానీ కొండా సురేఖకి వ్యతిరేకంగా గట్టిగా చెప్తే మీ ఫైళ్ళన్నీ క్లియర్ అయిపోతాయి, ఎందుకంటే పెండింగ్ ఫైల్స్ చాలా ఉన్నాయి ఎమ్మెల్యేల దగ్గర, అవన్నీ మేము ఆగమేఘాల మీద క్లియర్ చేస్తామని సిగ్నల్ పంపినట్టుగా చెప్తున్నారు. ఇది ఎంత నిజం అనేది మనకు తెలియదు. ఆ 16 మంది ఫైల్స్ ఆల్రెడీ క్లియర్ అయిపోయినాయని, మిగతా వాళ్ళు కూడా ఈమెకి వ్యతిరేకంగా మాట్లాడితే క్లియర్ అయిపోతాయి అనేది ఒక ఇది చెప్తున్నారు. అంటే అర్థమైందంటే పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు కొండా సురేఖ మీద చర్య తీసుకోవాలి అని డిమాండ్ చేయగలిగితే అప్పుడు అధిష్టానం చచ్చినట్టుగా కొండా సురేఖ మీద చర్య తీసుకుంటుంది అనేది రేవంత్ రెడ్డి ఉన్న అభిప్రాయం అని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరో కూడా ఇంత గట్టిగా మాట్లాడలేదు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నా అది పెద్దగా జనం కూడా సీరియస్గా తీసుకోలేదు. ఆయన ఏదో మాట్లాడుతుంటాడు అనుకొని వదిలేశారు. కానీ ఈమె విషయంకి వచ్చేసరికి వీళ్ళ కూతురు చాలా దారుణంగా మాట్లాడింది. స్పెసిఫిక్గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి వాళ్ళ బ్రదర్కి ఒక డొల్ల కంపెనీకి 200 కోట్లు అప్పనంగా కట్టబెట్టాడని చెప్పింది. ఇది చాలా సీరియస్ అలిగేషన్. ఎందుకంటే ఇదే అలిగేషన్ బీఆర్ఎస్ చేస్తుంది, బీజేపీ చేస్తుంది. సొంత పార్టీ, అది కూడా సొంత మంత్రి కూతురు ఇలా చేయడం అనేది చాలా ఇది. మన తీన్మార్ మల్లల్ లాంటి వాళ్ళు ఏం ప్రశ్నిస్తున్నారంటే, సరే ఈమె కూతురు మాట్లాడింది కాబట్టి ఆమె మీద
చర్య తీసుకుంటాం అంటున్నారు. మరి మునుగోడు ఎమ్మెల్యే వెంకటరెడ్డి కోమటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే వాళ్ళ అన్న కోమటి వెంకటరెడ్డి మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అంటున్నారు. కానీ అక్కడ అది డిఫరెంట్. ఎందుకంటే ఆయన అన్నమాట కూడా వినే ప్రసక్తి లేదు. ఆయన నియోజకవర్గం వేరు, ఆయన వ్యవహారం వేరు. ఇక్కడ అట్లా కాదు. తల్లి దాని ఏమంటారు బర్త్డే ఫంక్షన్లో మాట్లాడింది. క్లియర్గా తల్లితో కూడా జీవిస్తూ ఉంది ఆమె. కాబట్టి తల్లికి తెలియకుండా ఒక తల్లి మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకి ఇబ్బంది వచ్చే కార్యక్రమం ఈమె చేయదు మామూలుగా అయితే. కాబట్టి ఇక్కడ క్లియర్గా కొండా మురళి, కొండా సురేఖ వాళ్ళంతా కలిసి ఒక ప్లాన్ చేసుకొని ఈమె దగ్గర మాట్లాడించినట్టే ఉంది. సో అందుకని ఇప్పుడు ఆమె మీద చర్య తీసుకోకపోతే కాంగ్రెస్కి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఇబ్బంది. ఎందుకంటే రేపు ప్రతి ఒక్కరూ మాట్లాడడం మొదలు పెడతారు ఓపెన్గా. ఆమెకి ఏమన్నా ఉంటే మాట్లాడాలి, లోపల మాట్లాడాలి. కానీ ఇలా బహిరంగ మాట్లాడడం మొదలు పెడితే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అది ఇబ్బంది. కేంద్ర అధిష్టానం కూడా నువ్వు చిన్న చిన్న ఇష్యూస్ను కూడా డీల్ చేయలేకపోతున్నావు అంటే రేవంత్ రెడ్డికి ఇబ్బంది వస్తుంది. సో అది అందుకని రేవంత్ రెడ్డి చాలా పట్టుదలగా ఉన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్ కూడా మేము ఒకసారి క్షమించాము ఆమెని, రెండోసారి కాపాడలేము అని కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఓవరాల్గా వాతావరణం చూస్తే ఆమె చర్య అయితే ఏదో ఒకటి తీసుకుంటారు. ఖచ్చితంగా మంత్రి పదవి అయితే ఊడే అవకాశం ఉంది, అదైతే క్లియర్గా కనబడుతుంది. సో ఇది వీళ్ళ వైపు ఉన్న ఇది. అటువైపు ఆమె ఏం చేయబోతుంది? ఆమె కూడా ఆల్రెడీ జనసేనతో టచ్లో ఉందని చెప్తున్నారు. జనసేనలో కానీ బీజేపీలో ఆమె చేరని పార్టీ ఏదన్నా ఉంటే జనసేన బీజేపీలో చేరలేదు. సో ఇప్పుడు బీజేపీలోకి కూడా వెళ్ళే అవకాశం ఆమె ఉంది. ఆల్రెడీ బీఆర్ఎస్, అంతకుముందు టీడీపీ తర్వాత కాంగ్రెస్ తర్వాత వైసీపీ, టీఆర్ఎస్, ఇప్పుడు బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్. బీజేపీలోకి వెళ్ళలేదు, ఇటు జనసేనలోకి వెళ్ళలేదు. ఈ రెండు ఉన్నాయి. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు సాఫ్ట్ కార్నర్తో ఉన్నట్టుగా ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఆమెని లాగడానికి ట్రై చేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే వరంగల్, పరకాల ప్రాంతాల్లో ఆ ఫ్యామిలీకి గట్టి పట్టుంది. ఆ మేర కాంగ్రెస్కి నష్టం వస్తుంది. అందుకని కాంగ్రెస్ అది కూడా ఆలోచించి రేవంత్ రెడ్డికి కూడా చెప్పి నువ్వు కూడా పని పద్ధతులు మార్చుకోవాలి, నువ్వు అక్కడ ఓపెన్గా వెళ్ళి నేను నీకు రేవూరికి రెండోసారి నేను ఇస్తాను టికెట్ అన్నట్టుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి అడిగిన దాంట్లో టెక్నికల్గా కరెక్టే. నువ్వెవరు డిసైడ్ చేయడానికి? అధిష్టానం కదా డిసైడ్ చేయాలి అనేది కరెక్టే టెక్నికల్. రేవంత్ రెడ్డి చాలాసార్లు నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటా ఇలాగ ఆయన మాట్లాడడం అనేది ఏదో రీజనల్ పార్టీ నాయకుడిగా మాట్లాడడం అనేది ఆయనకు అలవాటు అయిపోయింది. అది ఖచ్చితంగా ఇబ్బందే. ఇక మీదట ఆయన కూడా మార్చుకోవాలి, ప్రతిదానికి అధిష్టానం గురించి మాట్లాడాలి. అంత తప్ప నేనేదో రీజనల్ పార్టీ లీడర్ అంటే ఆయనకు కూడా ఇబ్బందులు వస్తాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది నాటే రీజనల్ పార్టీ లీడర్. అలాగే వాళ్ళ తమ్ముళ్ళకి సంబంధించి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి. దాన్ని కూడా ఆయన మార్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకా 2 ఏళ్ళ పీరియడే ఉంది. ఈ 2 ఏళ్ళు ఆల్రెడీ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా పెరుగుతూ ఉంది. ఇప్పుడు కానీ పార్టీ వాళ్ళు ఐక్యత లేకపోతే ఇబ్బంది అవుతుంది. అట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డిని మార్చే పరిస్థితి అయితే అధిష్టానం అంత సాహసం చేయదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రధాన కారణం కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి రావడానికి. అలాంటి వ్యక్తిని ఇప్పుడు మారిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ నష్టపోతుంది. అందుకని ఈ క్రైసిస్ని మినిమైజ్ చేసి, నష్టాన్ని మినిమైజ్ చేసి చర్యలు ఎలా తీసుకోవాలనే దాని మీదనే ప్రధానంగా ఆధారపడింది కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి భవిష్యత్తు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ క్లియర్ అయిపోయినాయని, మిగతా వాళ్ళు కూడా ఈమెకి వ్యతిరేకంగా మాట్లాడితే క్లియర్ అయిపోతాయి అనేది ఒక ఇది చెబుతున్నారు. అంటే అర్థమైందంటే పార్టీలో మెజారిటీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు కొండా సురేఖ మీద చర్య తీసుకోవాలి అని డిమాండ్ చేయగలిగితే అప్పుడు అధిష్టానం చచ్చినట్టుగా కొండా సురేఖ మీద చర్య తీసుకుంటుంది అనేది రేవంత్ రెడ్డి ఉన్న అభిప్రాయం అని చెప్తున్నారు. ఎందుకంటే ఎవరో కూడా ఇంత గట్టిగా మాట్లాడలేదు. మునుగోడు ఎమ్మెల్యే కోమటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నా అది పెద్దగా జనం కూడా సీరియస్గా తీసుకోలేదు. ఆయన ఏదో మాట్లాడుతుంటాడు అనుకొని వదిలేశారు. కానీ ఈమె విషయంకి వచ్చేసరికి వీళ్ళ కూతురు చాలా దారుణంగా మాట్లాడింది. స్పెసిఫిక్గా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి వాళ్ళ బ్రదర్కి ఒక డొల్ల కంపెనీకి 200 కోట్లు అప్పనంగా కట్టబెట్టాడని చెప్పింది. ఇది చాలా సీరియస్ అలిగేషన్. ఎందుకంటే ఇదే అలిగేషన్ బీఆర్ఎస్ చేస్తుంది, బీజేపీ చేస్తుంది. సొంత పార్టీ, అది కూడా సొంత మంత్రి కూతురు ఇలా చేయడం అనేది చాలా ఇది. మన తీన్మార్ మల్లల్ లాంటి వాళ్ళు ఏం ప్రశ్నిస్తున్నారంటే, సరే ఈమె కూతురు మాట్లాడింది కాబట్టి ఆమె మీద చర్య తీసుకుంటాం అంటున్నారు. మరి మునుగోడు ఎమ్మెల్యే
వెంకటరెడ్డి కోమటి రాజగోపాల్ రెడ్డి మాట్లాడితే వాళ్ళ అన్న కోమటి వెంకటరెడ్డి మీద ఎందుకు చర్య తీసుకోవట్లేదు, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అంటున్నారు. కానీ అక్కడ అది డిఫరెంట్. ఎందుకంటే ఆయన అన్నమాట కూడా వినే ప్రసక్తి లేదు. ఆయన నియోజకవర్గం వేరు, ఆయన వ్యవహారం వేరు. ఇక్కడ అట్లా కాదు. తల్లి దాని ఏమంటారు బర్త్డే ఫంక్షన్లో మాట్లాడింది. క్లియర్గా తల్లితో కూడా జీవిస్తూ ఉంది ఆమె. కాబట్టి తల్లికి తెలియకుండా ఒక తల్లి మంత్రిగా ఉన్నప్పుడు ఆమెకి ఇబ్బంది వచ్చే కార్యక్రమం ఈమె చేయదు మామూలుగా అయితే. కాబట్టి ఇక్కడ క్లియర్గా కొండా మురళి, కొండా సురేఖ వాళ్ళంతా కలిసి ఒక ప్లాన్ చేసుకొని ఈమె దగ్గర మాట్లాడించినట్టే ఉంది. సో అందుకని ఇప్పుడు ఆమె మీద చర్య తీసుకోకపోతే కాంగ్రెస్కి, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఇబ్బంది. ఎందుకంటే రేపు ప్రతి ఒక్కరూ మాట్లాడడం మొదలు పెడతారు ఓపెన్గా. ఆమెకి ఏమన్నా ఉంటే మాట్లాడాలి, లోపల మాట్లాడాలి. కానీ ఇలా బహిరంగ మాట్లాడడం మొదలు పెడితే రేవంత్ రెడ్డి ఖచ్చితంగా అది ఇబ్బంది. కేంద్ర అధిష్టానం కూడా నువ్వు చిన్న చిన్న ఇష్యూస్ను కూడా డీల్ చేయలేకపోతున్నావు అని రేవంత్ రెడ్డికి ఇబ్బంది వస్తుంది. సో అది అందుకని రేవంత్ రెడ్డి చాలా పట్టుదలగా ఉన్నాడు. ఎందుకంటే ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్ కూడా మేము ఒక